కొత్తిమీర మళ్ళీ రెడీ అయిపోయిందండి. మళ్ళీ మనకి మొన్న కోసుకున్నాం కదా, చూసాం కదా, పుదీనా కొత్తిమీర హార్వెస్ట్ చేసుకున్నాం. మళ్ళీ వేసుకున్నది ఇలా వచ్చిందనమాట. మళ్ళీ ఇది రెడీ అయిపోయింది కాబట్టి ఇది కోసుకునేటప్పటికి మళ్ళీ ఇంకోటి వేసుకున్నాము. మన కొనుక్కునే పని ఉండదు, కొంచెం మట్టి చూసుకోవాలా. ఏం కాదు, ఇది మామూలు మట్టే, మన మట్టే, మన బాత్రూమ్ తవ్వినప్పుడు తీసుకున్న మట్టి అనమాట. పక్కన పెట్టుకున్నాను కొంచెం. వరలకి మట్టి తవ్వుకుంటాం కదా, ఆ మట్టి అనమాట. నేను ఇంకే మట్టి కూడా ఇందుట్లో కలపలేదు, ఎటువంటి సాయిల్ కూడా నేను కలపలేదు. ఇదిగో ఇలా వస్తుందన్నమాట. దీంట్లో ఏంటంటే కంపోస్ట్ తయారు చేసుకుంటాం కదా, ఉల్లిపాయ తొక్కలు, కూరగాయ తొక్కలు అవన్నీ మనం తయారు చేసుకుని ఉదుకుని పెట్టుకుంటాం కదా, అదే కంపోస్ట్ అనమాట. ఇది మనం ఫ్రూట్స్ తింటాము, ఇవి తొక్కలు ఉంటాయి, అవి ఉల్లిపాయ తొక్కలు, కూరగాయ తొక్కలు అన్నీ కలిపినది అనమాట. అది నేను కంపోస్ట్ తయారు చేసుకుంటాను, ఈ మట్టిలో అది కలుపుకుంటాను అనమాట. దానివల్ల మనకి ఇంత మంచిగా వస్తాయి. ఇంకా వస్తాయండి, చాలా ఉన్నాయి లోపల. నేనైతే ఒత్తిగానే వేసాను. ఇప్పుడైతే ఇక ఇలా వచ్చేది. అందుకనే అండి నేను ఎందుకంటే ఇలా చూపించేది, మీరు కూడా ఇంటికాడే ఉండి ఆడవాళ్ళం కదండి, ఏదో ఒకటి ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇలా టబ్బులు అందరి దగ్గర ఉంటాయి కదా, లేకపోతే కొనుక్కోవచ్చు, తప్పే ఉందండి. 50 రూపాయలు టబ్బు. మనం ఎక్కువ డబ్బాలు కావాలి, స్థలం కావాలి, ప్లేస్ ఉండాలి, మనం వేసుకోలేకపోతున్నాము ఎలాగ ఏంటి అని అనుకుంటాం కదా. అలా కాకుండా ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది కొత్తిమీర అనమాట. చూస్తున్నారు కదా, ఇదండి. ఇది ఇలా అది ఇది వచ్చేటప్పటికల్లా ఇది వచ్చేసింది కాబట్టి ఇది ముందు వాడుకుంటాము. ఇది అయ్యేటప్పటికల్లా మరలా దీన్ని వాడుకుంటాం అన్నమాట. ఇది వస్తుంది కొనే పని లేకుండా. నచ్చిందా మీకు ఈ కొత్తిమీర వీడియో? మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను. మీరు కూడా అలా చేసుకుంటారు కదా. మెంతి కూర భలే వచ్చినాయి, నీట్గా, అందంగా.